6 నెలల తర్వాత ఇంటికి వచ్చిన మీ పిల్లవాడికి రకరకాల పిండి వంటలు వండి పెడతారు. పాపం ఎప్పుడో ఒకసారి ఫెస్టివల్కి వస్తాడని చెప్పేసి, వచ్చిన జస్ట్ 4 or 5 days మాత్రమే ఉంటాడని చెప్పేసి వాడు అడిగినవి అన్ని వండి పెడతారు. మళ్ళీ దీనికి తల్లి ప్రేమ, తండ్రి మమకారం అనే మారు పేర్లు పెడతారు. నాకు ఒకటి అర్థంగా అడుగుతున్నాను, అసలు ఈ 6 months వాడు హాస్టల్లో ఏం ఫుడ్ తిన్నాడు? బ్రేక్ఫాస్ట్ లో వాడికి ఇడ్లీలు, దోశలు, మైదా పిండి బోండాలు, కిచిడీలు, పూరీలు, తెల్లటి రవ్వతో చేసిన ఉప్మాలు పెట్టారు. మధ్యాహ్నం లంచ్ లో తెల్లన్నం, ఉప్పు కారాలు ఎక్కువేసి ఆయిల్లో ముంచి లేపిన కర్రీలు, స్నాక్స్ లో నూడిల్స్లు, పునుగులు, బజ్జీలు, డిన్నర్ లో మళ్ళీ అదే తెల్లన్నం, ఆయిల్లో ఈత కొట్టిన కూరగాయలతో చేసిన చట్నీలు, పాల పౌడర్తో చేసిన పెరుగులు. ఇంత గలీజ్ ఫుడ్ వాడు 6 నెలలు తిని వాడి బాడీ అంతా షెడ్కి వెళ్తే మళ్ళీ ఇంటికి రాగానే మీరు పిండి వంటలు ఎలా వండి పెడతారు? అంటే డీటాక్స్ చేసే ఉద్దేశం మీకు లేదా? ఏమన్నా చదువుకున్నారా మీ మొగుడి పిల్లలిద్దరు? అలాంటి వాళ్ళకి ఇంటికి వస్తే పెట్టాల్సింది పిండి వంటలు కాదు, ఫాస్టింగ్స్. వాళ్ళకి 2-3 days ఫుడ్ ఏమి పెట్టకుండా ఓన్లీ వాటర్ మీదే ఉంచాలి. కావాలంటే ఎలక్ట్రోలైట్ బ్యాలెన్స్ చేసుకోవడం కోసం కోకోనట్ వాటర్ కానీ ఎలక్ట్రాల్ పౌడర్ కానీ వాడుకోవచ్చు. ఫెస్టివల్ హాలిడేస్ అయిపోయి హాస్టల్కి వెళ్ళిన వెంటనే హాస్టల్లో ఉన్న రూమ్మేట్స్ అందరూ డిస్కషన్లు పెడతారు. మామ నువ్వు ఏం పట్టుకొని వచ్చావు ఇంటి దగ్గర నుంచి? నేను చక్రాలు తెచ్చాను, చక్కలు తెచ్చాను, కజ్జికాయలు తెచ్చాను, లడ్డూలు తెచ్చానని చెప్తాడు. ఇంటి దగ్గర 4-5 రోజులు విపరీతంగా తిన్నాను, రోజు నాన్ వెజ్ అని చెప్పేసి గొప్పలు చెప్తాడు. ఇలా గనక మీ పిల్లోడు చెప్తా ఉంటే మీరిద్దరంత వర్స్ట్ పేరెంట్స్ ఇంకెవరూ లేరు. అదే గనక మీ పిల్లోడు నేను ఇక్కడ 6 నెలల పాటు ఎలాగో గలీజ్ ఫుడ్ తింటాను కాబట్టి ఇంటికి వెళ్ళిన వెంటనే మా నాన్న నన్ను ఫాస్టింగ్స్ పెట్టి నన్ను డీటాక్స్ చేశాడని చెప్పగలిగితే ప్రపంచంలో మీ అంత గొప్ప ఫాదరు, గొప్ప మదరు ఇంకెవరూ లేరు. 6 నెలలు హాస్టల్లో గలీజ్ ఫుడ్ తింటాడు, ఇంటికి రాగానే డీటాక్స్ చేయాలి. మళ్ళీ హాస్టల్కి వెళ్ళిపోయిన తర్వాత 5-6 నెలలు గలీజ్ ఫుడ్ తింటాడు, మళ్ళీ ఇంటికి రాగానే మీరు డీటాక్స్ చేయాలి. ఫెస్టివల్ హాలిడేస్ అనేవి పిండి వంటలు వండుకోవడానికి కాదు, మీ పిల్లల బాడీని డీటాక్స్ చేయడానికి వాడుకోండి. అన్నిసార్లు మీ పిల్లల